హాయ్ అండి. కందిపప్పు వేసి క్యాబేజీ కూర ఇలా చేసుకుంటే చపాతీలోకి, అన్నంలోకి బావుంటుంది. ఇది క్యాబేజీ కూర చేసుకోవడం కోసం ఒక అరకిలో క్యాబేజీ శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి. పోపు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని వేపుకోవాలి. 2 టమాటోలు కట్ చేసి వేసుకొని సరిపడా సాల్ట్, కాస్త పసుపు వేసి ఒకసారి బాగా కలిపేసి మగ్గించుకోవాలి. ఇలా టమాటో మగ్గిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసేసి ఒక అరగంట సేపు నానబెట్టుకున్న కందిపప్పు వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మంట సిమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇప్పుడు సరిపడా కారం వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒక గ్లాసు నీళ్ళు పోసేసి ఒక ఉడుకు పట్టిన తర్వాత మసాలా వేసేసుకోవాలి. ఈ మసాలా ధనియాలు, కొబ్బరి, తెల్లగడ్డ దంచింది ఇది వేసి ఒకసారి బాగా కలిపి 5 నిమిషాలు ఉడికించుకుంటే క్యాబేజీ కూర రెడీ.